ఈ చెట్టు చూసారా, ఇది వయ్యారి భామ. దీని పేరు వయ్యారి భామ. ఇది మన ఇండియా చెట్టే కాదు అసలు. ఇది ఒకప్పట్లో గోధుమ గింజలు తెచ్చారంట కదా, ఆ టైంలో ఇది వచ్చేసిందంట. ఈ విత్తనం వచ్చిందంట. అప్పటి నుంచి ఇది ఇక్కడ మన అల్లుకుంటుంది. ఇది ఈ మొగ్గ రాకముందే మీ ఇంటికి ఆడ ఎక్కడ ఉంటూ కూడా పిక్ పడేసేయండి. చాలా డేంజర్ ఇది అసలు. ఇది షుగర్ పేషెంట్స్కి అయితే ఇది టచ్ అయిందంటే కూడా కొంతమంది చాలా సెట్ కాదు. బబుల్స్ లాగా వచ్చేస్తుంది వాళ్ళకి, వాటర్ బబుల్స్ లాగా వచ్చేస్తుంది. చాలా డేంజరస్ చెట్టు ఇది. దీన్ని ఎక్కడన్నా సరే ఇంటి దగ్గర అక్కడ చోటు ఉంటే పీకేసేయండి దాన్ని అన్నా. ఇంకా చాలా ఉన్నాయి చెట్లు, చెప్తాను ఏ చెట్టు వల్ల ఏ యూజ్ ఉందనేసి. ఓకేనా, ఇది రాజా చూస్తాను. ఇది కానగ చెట్టు. ఈ కానగ చెట్టు ఉపయోగాలు నేను ఇన్స్టాలో పెట్టాను ఆల్రెడీ. నేను చూడండి, బాపన పువ్వులు చూసారా. ఈ చెట్టు వచ్చేసి ఎక్కడ కెమికల్ అనేది లేని చోటే ఉంటాయి ఇవి. మన మామిడి చెట్లకు కూడా కెమికల్ కొట్టకుండా ఉన్నాయంటే అక్కడ ఉంటుంది. ఇవి ఎక్కడ కెమికల్ ఉంటే అక్కడ ఉండవు, స్వచ్ఛమైన చోట ఇవి ఉంటాయి. వీటితో చట్నీ చేస్తారు, బాపన చట్నీ చేస్తారు, బాగుంటుంది టేస్ట్. నేను తినలేదు, చెప్తే విన్నాను అంతే. బాపన చట్నీ చేస్తారనేసి గూడు ఫుల్ పడేసినాయి చెట్లు. జిల్లేడు చెట్టు మన ఇంటి పక్కల ఇక్కడ చూడు ఉంటుంది, కానీ ఈ చెట్టుని ఎవరు పట్టించుకోం కదా అసలు. దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి తెలుసా. ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఈ పువ్వుల్ని మడమ నొప్పి వచ్చినప్పుడు దీన్ని బాగా నూరి కట్టేసేయాలి, పెయిన్ బాగా తగ్గుతుంది. అట్లనే ఈ ఆకులు ఉంది కదా, ఎల్లో ఆకులు, వీటితో కూడా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని బాగా నూరి ఆ తర్వాత వడగట్టుకొని బాగా పిండేసి ఆ రసంని చెవులో పోయాలి, అప్పుడు చెవు నొప్పి తగ్గుతుంది. అట్లానే ఈ ఆకు గ్రీన్ది ఆకు పాలు వస్తుంది, మన ఇట్లా తెచ్చిన ఉంటుంది. ఈ పాలను ఏం చేయాలంటే అది సాయంత్రం పూట మాత్రమే. ఈ పాలల్లో కొద్దిగా తేనె, కొంచెం పసుపు, ఈ మూడు మిక్స్ చేసి మన గొంతు కింద వేసినామంటే దగ్గు ఎక్కువ వస్తుంటుంది కదా, అది బాగా తగ్గిపోతుంది. అట్లానే ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీని వేర్లు ఉంటాయి. దీని వేర్లు వచ్చేసి బాగా కడిగి నూరి ఆ పసురు నూరినాక ఆ పసురు వస్తుంది కదా, దాన్ని కానీ తాపించినామంటే పాము కుట్టుంది కదా, వాళ్ళకి చాలా మంచిది అది. అలానే మోకాలు నొప్పులు ఉంటుంది వాళ్ళకు వచ్చేసి ఈ ఆకు ఈ ఆకు పైన ఆముదం పూసేసి లైట్గా వేడి చేసేసి ఆ మోకాలు పైన పెట్టి కట్టేసేయాలి. బాగా తగ్గుతుంది అసలు. ఇదైతే మోకాలు నొప్పికైతే భలే పని చేస్తుంది. అలానే ఇంకా చాలా ఉన్నాయి చెట్లు ఇక్కడ. అబ్బా ఏమైనా ఉన్నాయి చెప్పేకే లేదు అసలు. అన్ని చెట్ల వల్ల ఒక ఉపయోగం ఉంది, కానీ ఈ వయ్యారి బాంబు వల్ల ఏ ఉపయోగాలు లేవు. ఇది డేంజర్ అది. మన ఇంటి పక్కనే ఉంటాయి అన్నీ. ఇలాంటివి చిన్న చిన్న మనకి దగ్గు, జలుబు, జ్వరము ఇలాంటివి మన వంటింట్లో ఉండే వాటితోనే తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత ఇలా చుట్టుపక్కల మన చెట్లు వాటిలో నుంచి అపసిప్ తీసుకొని వాటితో తగ్గించుకోవచ్చు. ఒకటి ఆయుర్వేదిక్ బుక్ పెట్టుకోండి మీ దగ్గర, పనికి వస్తుంది, అన్నిటికీ యూజ్ అవుతుంది. ఎంతసేపు హాస్పిటల్కి వెళ్ళి ఆ మందులు తిని ఉండే కన్నా ఇలా మన చేతిలో ఉండే విద్యలాగా ఇది కూడా. డాక్టర్స్ ఏమో ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు పోయేసి ఉండే మందులు ఇస్తారు అంతే, అది ఇన్స్టెంట్ అదంతా. ఇది వచ్చేసి మనకి లోపల నుంచి తీసేస్తుంది దగ్గున్నా ఏమున్నా. ఈ ఎల్లో ఆకుని చూడండి, ఈ ఎల్లో ఆకుని లైట్గా వేడి చేసేసి బాగా నూరి ఆ రసం తీసుకోవాలి. ఆ రసం తీసుకొని చెవి నొప్పి వస్తుంది కదా వాళ్ళకి, ఆ చెవిలో పోసినామంటే బాగా తగ్గుతుంది. ఈ చెట్టు తెల్ల జిల్లేడు వస్తుంది. దీంట్లో వినాయకుడికి మాల్లాగా వేసేవాళ్ళం ముందైతే. వీటిని ఇచ్చేసారా,
వీటిని మాల్లాగా కూర్చి వేసేవాళ్ళము. తెల్ల జిల్లేడుకి చెట్లు కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఈ పువ్వుల్ని ముందు మాల్లాగా చేసేసేవాళ్ళం. రథసప్తమి రోజు ఈ ఆకుల్ని తల మీద పెట్టుకొని నీళ్ళు పోసుకోమంటారు. అది కూడా సైంటిఫిక్గా ఏదో ఉంటుంది, దానివల్లే అది మంచి జరుగుతుందని చెప్తారు. అది కూడా మంచి అలా పెట్టి పోసుకుంటేనే అంత ఉపయోగం ఉందంటే దీన్ని వాడితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అసలు. తామర వస్తుంది కదా, తామర కొంతమందికి రెడ్గా దద్దురులాగా ఉంటుంది తామర. ఆ తామర పైన లైట్గా ఈ పాలు ఉంటుంది కదా, దీన్ని లైట్గా పూసినామంటే తగ్గుతుంది, బాగా మంచి రిజల్ట్ వస్తుంది. అట్లనే ఇంకా ఇక్కడ ఇది ఉంది, తిప్పతి కాదబ్బా, కుప్పింటాకు. దానన్నా కుప్పింటాకు చర్మ రోగాలకి మంచి మందు ఇది. దీన్ని బాగా నూరి ఈ ఆకుల్ని చూసారా, ఈ ఆకులు బాగా నూరి మన చర్మానికి వేసామంటే చర్మ రోగాలు ఏమైనా ఉంటే తగ్గిపోతుంది, చర్మ రోగాలు ఏమైనా తగ్గుతుంది. దీంతో సోప్స్ కూడా చేస్తారు. మా మయూక స్టోర్లో ఇది కూడా పెట్టాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలామందికి స్కిన్ ఇన్ఫెక్షను, స్కిన్ డిసీజా అలాంటివి ఫుల్గా ఉన్నాయి కాబట్టి చాలామందికి ఈ సోప్స్ కన్నా ఇలాంటి కుప్పింటాకు లాంటివి ఆయుర్వేదిక్కి లాంటిది మంచిది, ఇలాంటివి వాడడం అనేది. మీకు ఎప్పుడైనా స్కిన్ పైన మంట అన్నప్పుడు లేకపోతే ఏదైనా క్విచెస్ ఉన్న ఉంటుంది కదా, ఈ ఆకు నూరి బాగా పూసేసేయండి, బాగా తగ్గుతుంది. ఈ రసం తీసుకొని పూయాలి, ఆకుతో కూడా కాదు, రసం తీసుకొని పూసేసేయాలి, బాగా తగ్గుతుంది. ఆ మంట దురద అలాంటి తగ్గుతుంది బాగా. దగ్గరకు వచ్చి ఈత చెట్టు ఇది ఈత చెట్టు. కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ ఈత ఆకులు ఉంది కదా, ఈత ఆకులు కాంచుకొని తాగినారంటే కషాయం లాగా చేసుకొని వెయిట్ బాగా తగ్గుతారు. ఈ ఆకు బలపాకు, ఇది బలపాకు. ముందు బోర్డులో కూడా ఈ ఆకులను వేసి బాగా నూరి బోర్డుకి వేసేవాళ్ళము, బాగా నల్లగా అవుతుంది, మళ్ళీ రాసేకి బాగుంటుంది అనేసి. అట్లనే ఇది గడ్డి చామంతి అంటారు. ఈ పూలు చూసేకి చామంతి పువ్వులాగానే ఉన్నాయి చూడండి, చామంతి పువ్వులాగానే ఉన్నాయి కదా. ఈ ఆకుల్ని కషాయం లాగా తాగినామంటే లివర్కి చాలా మంచిది. ఇది హెయిర్కి కూడా బాగా మంచిది. ఇది హెయిర్కి వచ్చేసి ఆకుల్ని బాగా నూరి మనము ఆ రసంతో ప్యాక్ లాగా వేసినామంటే హెయిర్ బాగా పెరుగుతుంది, బ్లాక్ అవుతుంది. అట్లనే ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఇది వచ్చి పులిపిర్లకి చూడండి, ఈ పైన చూడండి పూతలో కూడా పులిపిర్లాగా చిన్న చిన్నగా ఉంది చూడు, దో ఇది పులిపిర్లకి ఇట్లా తుంచి వేసిన పాలు వస్తుంది. ఈ పాలు వచ్చేసి పులిపిరి పైనే పెట్టేసేయాలి, ఇలాగ పెట్టామంటే పులిపిరి ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టేసేయాలి. ఒక 4 days చేసినామంటే తగ్గిపోతుంది పులిపిర్లంతా కూడా. Você dinesh lo ya. Ama. ఇప్పుడు నేను చూపించిన చెట్లలో అంతా మనకి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అవన్నీ, కానీ కొంచెం ఓపిక్గా చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది వాటికి. మెడిసిన్ అయితే తొందరగా మనకి రిజల్ట్ వస్తుంది, కొంచెం టైం పడుతుంది. పులిపిర్లకి, దగ్గుకి, వెయిట్ లాస్కి, హెయిర్కి ఇలాంటివి అన్నీ చూపించాను కదా, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. దాంతోపాటు ఇంకొక విషయం చేద్దాం అనుకుంటాను, మా మయూక స్టోర్స్ తొందరగా ఓపెన్ అవ్వబోతుంది. ఇప్పుడు ఆ వర్క్ కూడా నాకుంది, అంతవరకు ఉన్నా కూడా ఇలాంటి వీడియోస్ అంటే నాకు తెలిసినవి నేను చెప్పాలా, ఇలాంటి చుట్టుపక్కల ఉండేటి వాటితోనే మనం నయం చేసుకోవచ్చు. మేము చేసే వంటలు ఎలా ఉన్నాయి, మేము చేసిన ఇలాంటి మొక్కల గురించి చెప్తున్నాం కదా, ఇవి ఎలా ఉంది వీడియో మీరు చెప్పాలి. మరి మాకు కామెంట్ చేయండి మేము ఎలా చేస్తున్నాము అనేసి.
ఇంకా మాకు ఏమైనా మేము మార్చుకోవాలంటే మార్చుకుంటాము. ఆ తర్వాత వచ్చేసి అలానే మా వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. మా షాప్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయో ఇంక మేము చెప్తాము. మాది షాప్లో కూడా ఇలాంటి నేచురల్ ప్రోడక్ట్సే ఉంటాయి అన్నీ. అలానే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.